బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతారని తెలుస్తోంది. దీనికోసం రేపు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ వస్తారని సమాచారం. నిన్నటి నుంచి సిట్ విచారణపై కేటీఆర్, హరీష్ న్యాయ నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు కేసీఆర్. ఈ చర్చల తర్వాత నందినగర్ నివాసంలో సిట్ విచారణకు కేసీఆర్ హాజరయ్యేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, మాజీ సీఎం కేసీఆర్ రేపు సిట్ విచారణకు హాజరవుతారని తెలుస్తోంది. దీనికోసం రేపు ఉదయం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు రాబోతున్నట్టుగా కూడా సమాచారం. అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, సుదీర్ఘ తర్జన భర్జన తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు విచారణకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చూస్తున్నాం కేసీఆర్ ఇటు న్యాయ నిపుణులతో కావచ్చు, అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు సీనియర్ నేతలతో చర్చించారు. చివరికి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మనం చూస్తున్నాం కేసీఆర్ ఇప్పటికీ 2 సార్లు కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పుడు 3 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు నిన్న విచారణకు హాజరు కావాలని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే కేసీఆర్ దానికి రిప్లై ఇచ్చి ఇక్కడ నందినగర్లో కాకుండా ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారణ జరపాలి, మరొక తేదీ తెలపాలని చెప్పి సిట్కు రిప్లై ఇచ్చారు. రిప్లైని పరిగణలోకి తీసుకున్న తర్వాత సిట్ మళ్ళీ నిన్న నైట్ మరొక నోటీసు జారీ చేసింది. అందులో ఆదివారం అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరుపుతాము, అందుబాటులో ఉండాలని చెప్పి. అయితే కేసీఆర్ కోరినట్టు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కాకుండా నందినగర్లోనే విచారణ జరుపుతామని చెప్పి చాలా స్పష్టంగా సిట్ నోటీసులో పేర్కొంది. కాబట్టి నందినగర్లో నివాసంలో విచారణకు హాజరు కావాలా వద్దా అన్న దానిపై నిన్నటి నుంచి కూడా కేసీఆర్ తర్జన భర్జన కొనసాగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి చివరికి అందరితో సంప్రదింపులు, న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సిట్ విచారణకు హాజరు కావాలి, నందినగర్లోనే విచారణకు హాజరు కావాలని చెప్పి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రేపు ఉదయం కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి నందినగర్ చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు సిట్ అధికారులు నేరుగా కేసీఆర్ నందినగర్ నివాసానికి వెళ్ళి అక్కడ విచారణ జరుపుతారు. మనం చూసాం కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ వీళ్ళ ముగ్గురి విచారణ, ఒక్కొక్కరి విచారణ దాదాపు 7 గంటల పైగా కొనసాగిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ విచారణ ఎంతసేపు ఉంటుందన్న దానిపై కూడా కొంత బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి మొత్తం మీద నిన్నటి నుంచి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడిందని చెప్పవచ్చు. కాసేపటి తర్వాత దీనిపై అధికారికంగా కూడా కేసీఆర్ నుంచి ఒక స్పందన వచ్చే అవకాశం కనిపిస్తోంది. మనకున్న సమాచారం మేరకు మాత్రం రేపు సిట్ విచారణకు కేసీఆర్ హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ఝాన్సీ, అదేవిధంగా కరుణాకర్, ఇప్పటికే కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావులను విచారించేది సిట్ బృందం. అయితే ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ను విచారించబోతోంది. ఏ కోణంలో ప్రశ్నలు అడిగే అవకాశాలున్నాయి? ఖచ్చితంగా మనం చూసాం సిట్ విచారణ ఎప్పుడైతే ప్రారంభమైందో అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుపై సరిగ్గా 2 ఏళ్ల క్రితం 2024 మార్చి 10వ తేదీ కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పటి నుంచి కూడా సిట్ దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. దాదాపు 300కు పైగా సాక్షులు కావచ్చు, లేకపోతే అందుకు బాధితులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా విచారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి అందరి విచారణ తర్వాత ఇక చివరిగా అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను కూడా విచారించాలని చెప్పి సిట్ నిర్ణయం తీసుకుంది. అందులో కీలకమైన బీఆర్ఎస్ నేతల్ని కూడా ఇప్పటికే విచారించారు. హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, సంతోష్ను కూడా విచారించారు. కాబట్టి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆదేశాల మేరకే అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని చెప్పి చాలామంది విచారణ సందర్భంగా అధికారులు సిట్కు తెలియజేశారని చెప్పి సిట్ భావిస్తోంది. ఆ విధమైన లీకులు కూడా బయటకు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ విచారణ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు చాలా కీలకంగా మారనుందని చెప్పి అటు సిట్టు భావిస్తోంది, పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ విచారణ చాలా కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైనే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ఇప్పటికే విచారణకు హాజరైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ ఈ ముగ్గురు కూడా కేసీఆర్తో ఇప్పటికే భేటీ అయ్యారు. విచారణ సందర్భంగా పోలీసులు, సిట్ అధికారులు ఎటువంటి ప్రశ్నలను అడుగుతున్నారు, ఎటువంటి అంశాలను లేవనెత్తుతున్నారు అన్న దానిపై పూర్తి స్థాయిలో కేసీఆర్కు వీళ్ళంతా కూడా వివరించారు. కేసీఆర్ కూడా సిట్ విచారణ ఎట్లా ఉంటుందన్న దానిపై న్యాయ నిపుణులతో కూడా చర్చించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ల విచారణ వేరుగా ఉంటుంది. ఇప్పుడు నేరుగా కేసీఆర్ను విచారిస్తున్నారు కాబట్టి సిట్ అడిగే ప్రశ్నలు కూడా వేరుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సిట్ లేవనెత్తే అంశాలు కూడా వేరుగా ఉండే అవకాశం కనిపిస్తోందని చెప్పి న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి కేసీఆర్ను ఎంతసేపు విచారిస్తారు? కేటీఆర్, హరీష్ రావు, సంతోష్లను విచారించినట్టు సుదీర్ఘంగా 7 గంటలకు పైగా సమయం తీసుకొని విచారిస్తారా? లేదంటే కేసీఆర్ వయస్సును కావచ్చు, లేకపోతే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు, బీఆర్ఎస్ అధినేతగా ఉన్నారు కాబట్టి ఆయనను కొంత తక్కువ సమయమే విచారించి విడిచిపెడతారన్న దానిపై కూడా కొంత సందిగ్ధం నెలకొంది. కాబట్టి రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభం అవుతుంది. కాబట్టి కేసీఆర్ విచారణకు హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే మనం చూసాం కేటీఆర్, హరీష్ రావు,
సంతోష్ రావు ఈ ముగ్గురు విచారణ సందర్భంగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున హైదరాబాద్కు ఇటు తెలంగాణ భవన్కు కావచ్చు, లేకపోతే సిట్ విచారణ జరిగిన బ్లూబిల్స్ పోలీస్ స్టేషన్ కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది, పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడం పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఇప్పుడు స్వయంగా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేతను విచారిస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దానిపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.